Subscribe to Color Frames. ప్రస్తుతం 20 లీగ్ హవా నడుస్తుంది. ప్రేక్షకులు కూడా పొట్టి ఫార్మేట్ పై మొగ్గు చూపుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు సొంతంగా T20 లీగ్లను ప్రారంభించాయి. అయితే BCCI ప్రవేశపెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని కొట్టే లీగ్ ఇంకా పుట్టలేదు. IPL లో ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఈ లీగ్ ద్వారా ప్రపంచ క్రికెట్ లో సత్తా చాటడమే కాదు, ఈ లీగ్ లో కాసుల వర్షం కురిపించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ లీగ్ కు ముందు ఇండియాలో మరో లీగ్ వచ్చిన సంగతి తెలిసిందే. అదే ఇండియన్ క్రికెట్ లీగ్. జీ ఎంటర్టైన్మెంట్ కు చెందిన సుభాష్ చంద్ర ఈ లీగ్ ని ప్రారంభించారు. కపిల్ దేవ్ ఈ లీగ్ తో సంబంధం కలిగి ఉన్నాడు. చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఇందులో చేరారు. కానీ BCCI ఈ లీగ్ ను గుర్తించలేదు. ఇవేమీ పట్టించుకోకుండా సుభాష్ చంద్ర లీగ్ ను ప్రారంభించారు. దీని పర్యవసానాలను ఆటగాళ్లు చవి చూడాల్సి వచ్చింది. అందులో భాగంగా ఈ లీగ్ లో పాల్గొనే భారత ఆటగాళ్లపై BCCI నిషేధం విధించింది. అందులో కపిల్ దేవ్ పేరు కూడా ఉంది. ఈ లీగ్ ఆడేందుకు కపిల్ కు మైదానాన్ని కూడా అందించలేదు. 2007లో మొదలైన ఈ లీగ్ 2009 వరకు నడిచినా ఆ తర్వాత కనుమరుగైపోయింది. ఆ తర్వాత నిషేధానికి గురైన వారిని BCCI తొలగించింది. నిజానికి కపిల్ దేవ్ విషయంలో BCCI మొదటి నుంచి వ్యతిరేకంగానే వ్యవహరించింది. గత ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కి కపిల్ దేవ్ కు ఆహ్వానం కూడా అందించలేదు. నిజానికి భారత క్రికెట్ ఉన్నంత కాలం అతని పేరు గుర్తుంటుంది. అతని కెప్టెన్సీలో భారత్ 1983లో మొదటి ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఆ సమయంలో భారత ప్రపంచ కప్ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ కపిల్ కెప్టెన్సీలో సమీకరణాలన్నీ మారిపోయాయి. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఆనాటి అత్యంత భయంకరమైన జట్టు వెస్టిండీస్ ను ఫైనల్లో ఓడించి భారత్ కు టైటిల్ అందించాడు. ఆ ఫైనల్లో వివ్ రిచర్డ్ క్యాచ్ ను కపిల్ దేవ్ అందుకున్న తీరును క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ విజయంలో భారత క్రికెట్ చరిత్ర మలుపు తిరిగింది. కపిల్ దేవ్ ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ఒకడు. అంతేకాదు, గొప్ప ఆల్ రౌండర్ కూడా. తన బౌలింగ్ మరియు బ్యాటింగ్ తో భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. భారత్ తరఫున 131 టెస్ట్ మ్యాచ్లు ఆడి 434 వికెట్లు పడగొట్టాడు. ఒకానొక సమయంలో అతను టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. ఆ తర్వాత దానిని వెస్టిండీస్ కు చెందిన కోర్ట్నీ వాల్ష్ బద్దలు కొట్టాడు. వన్డేలో కపిల్ దేవ్ 225 మ్యాచ్లు ఆడాడు. 253 వికెట్లు మరియు 3783 పరుగులు చేశాడు. వన్డేలో ఒక సెంచరీ మరియు 14 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. టెస్టుల్లో 5248 పరుగులు చేశాడు. దాంతో పాటు 8 సెంచరీలు మరియు 27 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. అయితే కపిల్ దేవ్ పాకిస్తాన్ లో పుట్టాడన్న చాలా మందికి తెలియకపోవచ్చు. పాక్ లోని రావల్పిండి సమీపంలోని ఓ గ్రామంలో 1959 జనవరి 6న కపిల్ దేవ్ జన్మించాడు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం భారత్ కు వలస వచ్చి చండీగఢ్ లో స్థిరపడింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.